సరే, నీ కూతురు నీ దగ్గరికే వచ్చిందనుకుందాం. నీ కూతురికి ఏం చెయ్యగలవే నువ్వు? ప్రతి తల్లి ఏం చేస్తుందో నేను అదే చేస్తాను. ఈ తల్లిలా గొప్పగా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో చూసుకోగలవా? పట్టు పరుపుల మీద పడుకోబెట్టి గాజు బొమ్మలా చూసుకుందే ఇది నీ కూతుర్ని. అది నీ వల్ల అవుతుందా? పెళ్ళీడుకొచ్చిన పిల్ల ఒంటి మీద 10 తులాల బంగారం వేయగలవా నువ్వు? పట్టు చీరలు కొనగలవా? మంచి సంబంధం చూడగలవా? అంతెందుకే, కడుపు నిండా తిండి పెట్టగలవా? నీకే దిక్కులేదు. నీ బిడ్డను కూడా తీసుకొచ్చి దిక్కులేని దాన్ని చెయ్యి. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. తల్లిగా నీ పంత నెగ్గించుకున్నట్టు అవుతుంది. నీ కూతురికి సింహాసనం వెయ్యాలని మేమనుకుంటుంటే నువ్వేంటే నడి రోడ్డును పడేయాలనుకుంటున్నావు? అయినా మీ రాతలు అలా తగలబడినప్పుడు మీరు మాత్రమే ఏం చేస్తారులే. అదృష్టం తలుపు తడితే అప్పుడు తలుపు తీసే రకం కాదే మీరు. దురదృష్టం ఎగిరి తంతే ఏ నుయ్యిలోనో గొయ్యిలోనో పడతారే. కూతుర్ని తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏ తల్లైనా బిడ్డ ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటుంది. నరకంలోకి నెట్టేయాలనుకోదు. ఈ మాటలన్నీ ఎందుకు కానీ, ఇదిగా నా మనవరాలెవరో నీ కూతురెవరో చెప్పు. అడుగుతున్నాను కదా, నా మనవరాలెవరో నీ కూతురెవరో చెప్పు. వైశాలి కూతురంటే వేషి కూతురని అంటారే కాని తన మా నాన్న తనని బతకనిస్తారా? సమాజంలో తనకి గౌరవం ఉంటుందా? నా బిడ్డకి ఒక మంచి జీవితం ఇవ్వగలిగే స్థాయి నాకుందా? లేదు, నా వల్ల కాదు. మన్ను తిన్న పావులా అలా ఉన్నావేంటి? నా కూతురెవరో చెప్పు. అచ్చమామ్మకు ఆవేశం రానంత వరకే. వచ్చిందంటే ఆపటం నీ వల్ల కాదు. నా మనవరాలెవరో చెప్పవే. నేను చెప్పను. చెప్పవా? ఎందుకు చెప్పావు? నేను చెప్పను అంతే. బొమ్మల కొలువు రోజు చెప్తాను అని నా కూతురు చేతికి తాయెత్తు కడతానని చిందులేశావు. మరిప్పుడు చెప్పనంటావేంటి? మేము అడ్డుపడ్డాం కాబట్టి నువ్వు బయటపడలేదు కానీ, లేదంటే బలరాముడు ముందు నీ కూతురు గురించి చెప్పడానికి వెనకాడేదానివా నువ్వు? అటువంటిది ఇప్పుడు చెప్పనని మొండిగేయటంలో అర్థమేంటి? చెప్పకూడదనుకున్నాను, చెప్పను అంతే. ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావో మేము చూస్తాం. తల్లి ప్రేమ అంటున్నావు కదా, ఆ తల్లి ప్రేమే నిజాన్ని బయట పెడుతుంది. ఎలా కనిపెట్టాలో మాకు తెలుసు. పదవే జానకి. ఒసేయ్, కంటేనే అమ్మ కాదే, 20 ఏళ్లు పెంచిన మనిషి కూడా అమ్మే అవుతుంది. కృష్ణుణ్ణి కన్నది దేవకే, అయినా యశోద దగ్గరే పెరిగాడే. యశోద తల్లి కాకుండా పోలేదు. నీకు చెడ్డ రోజులు మళ్ళీ దాపురంచినట్టున్నాయిలే. పదవే జానకి. నీకు శత్రువుని కావాలన్నదే నా ఉద్దేశం కాదు. నా బిడ్డ క్షేమం సుఖమే నాకు ముఖ్యం.
అమ్మా మీరేంటి వైశాలి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. ఏం లేదే, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఉంది కదా, ఓదార్చి వెళదామని వచ్చాం. అవునవును, అందుకే వచ్చాం. అది సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారో మేం కూడా అందుకే వచ్చాం. ఏమంటున్నారమ్మా? మాకు కూడా మీలాగే జాలనిపించిందమ్మా, అందుకే పలకరించి కాస్త ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాం. దాన్ని మీరే పలకరిస్తారు, మీరేం ధైర్యం చెప్తారు? అది ఎలాంటిదో తెలుసు కదా. మనం దీనింటికి వచ్చామని నాన్నకు తెలిసిందంటే అందరినీ మూటగట్టి లోయలో పడేస్తారు. నోరు మూసుకుని ఇంటికి పదండి. ఇప్పుడే కదమ్మా ఆవిడ్ని ఓదార్చి వెళ్ళడానికి వచ్చామని చెప్పావు, ఇంతలోనే అలా మాట్లాడతావేంటి? అంటే అది పెద్దవాళ్ళు మేము రావచ్చు, మీరు రాకూడదు. అబ్బాబా, పెద్ద మనసుతో ఎవరైనా రావచ్చే. నువ్వు నోర్మయ్య, మీరెళ్ళండి అబ్బా. బామ్మ, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? నాకెందుకు అర్థం కాదే, నేను కరెక్ట్ గానే ఉన్నాను. పిల్లలు, మీరు తొందరగా వెళ్ళి ధైర్యం చెప్పు వచ్చేయండి. అరే, నేను వద్దంటుంటే నువ్వు పంపిస్తావేంటి? బిడ్డని పోగొట్టుకున్న ఒక తల్లిని ఓదార్చడానికి 2 బిడ్డలు వచ్చారు. 4 మాటలు మాట్లాడొస్తే వైశాలికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నీ మొగుడేమి ఇక్కడికి రాళ్లే, భయపడకు. మీరెళ్ళండి అమ్మా. బొమ్మ, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు పంపించావు? ఈ అచ్చమాంబ ఏం చేసినా ఒక ఆలోచనతోనే చేస్తుంది. పిచ్చి మొహమా. ఏంటి ఆలోచన? ఇద్దరు లోపలికెళ్తారు, దాంతో మాట్లాడతారు. అది మాత్రం ఇద్దరిలో ఒకరిని మాత్రమే తనివితేరా చూసుకుంటుంది. అలా పద్మావతిని చూస్తుందో అలివేలుని చూస్తుందో మనం డేగ కళ్ళేసి కనిపెట్టామే అనుకో, మన ముత్యమెవరో తెలిసిపోతుందే పిచ్చిదాన. అవును బామ్మ, నువ్వు చెప్పింది నిజమే. పద పద, మనం తొందరగా వెళ్ళి చూడాలి. ఈ తల్లిలా గొప్పగా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో చూసుకోగలవా? పెళ్ళిడుకొచ్చిన పిల్ల ఒంటి మీద 10 తులాల బంగారం వేయగలవా నువ్వు? పట్టు చీరలు కొనగలవా? మంచి సంబంధం చూడగలవా? అంతెందుకే, కడుపు నిండా తిండి పెట్టగలవా? నా కూతురు ఎవరన్నా నిజం నాలోనే దాచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. అమ్మా, జానకి, సినిమా మొదలైందే. కాసేపట్లో నీ కూతురెవరో మనం కనిపెట్టేస్తాం చూడు. ఎందుకొచ్చారమ్మా? మీరు మా ఇంటికొచ్చి మీ కూతురు గురించి మా నాన్నకు చెప్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో ఏం మాట్లాడినా నాన్న కోపడతారని మాట్లాడలేకపోయాం. ఏమనుకోకండి. బామ్మ, నువ్వేమో తన కూతుర్ని తనివి తీరా చూస్తుందన్నావు, ఆవిడేమో అటు తిరిగిపోయింది. ఎలా కనిపెడతావు? జానకి, ఇల్లు అలగ్గానే పండగైపోవాలంటే ఎట్లానే? కాసేపు నువ్వు కాముగా ఉండు. ఏం జరుగుతుందో చూద్దాం. మా నాన్న ఎలాగైనా మీ కూతుర్ని వెతికి తీసుకొస్తారు.
మీరు ధైర్యంగా నమ్మకంగా ఉండండి. అప్పటి వరకు మాలోనే మీ కూతుర్ని చూసుకోండి. తనకు కూడా మా అంత వయసు వచ్చుంటుంది. అందుకే మీరు మీ అమ్మాయిని మాలో ఒకరిలో చూసుకోండి. దాని కూతురెవరో మీలో ఒకరని దానికొక్కదానికే తెలుసు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టుపక్కల తిరుగుతూ చూసుకుంటుందే. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని అడగొచ్చు. మొహమాట పడకండి. మేం మీ బిడ్డలవే అనుకోండి. నాన్న కోపంలో అన్న మాటలు మీరేం పట్టించుకోకండి. నా బిడ్డను ఒక్కసారి ముట్టుకోవాలనుంది. తన స్పర్శ నాకు కావాలి. నా బిడ్డను దగ్గరికి తీసుకోవాలి. ఇదిగా ఇప్పుడు తిరిగిందే. ఇప్పుడు ఖచ్చితంగా దాని బిడ్డ దగ్గరికే వెళ్తోంది. చూడు చూడు. ఏవే జానకి, ఇప్పుడు నేను చెప్పినట్టే జరగబోతుందే. ఇద్దరిలో ఎవరినైతే మొదట ముట్టుకుంటుందో అదే తన కూతురు. ఆగిపోయిందేంటి బామ్మ? చూద్దాం ఉండవే. ఎందుకొచ్చారు నా ఇంటికి? బయలుదేరండి. అదేంటి అలా అంటారు? మీతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్దామనుకుంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారేంటి? మీ నాన్న శిక్షలు వేస్తారు, మీరు ఓదారుస్తారు. మీ నాన్న గాయం చేస్తారు, మీరు మందు రాస్తారు. అంతేనా? మీ నాన్నని వెనకేసుకు రావాలని నా దగ్గరకు వచ్చారా? బయలుదేరండి. మీరిలా చేయడం పద్ధతి కాదండి. అమ్మా, రాలువేలు. ఇలా అయిందేంటి బామ్మ? గబగబా దగ్గరకు వచ్చి సడన్ గా ఆగిపోయిందేంటి? అది మనల్ని గమనించి ఆగిపోయిందే. అవునా? అవునే. మనం 4 ఆకులు చదివితే అది 8 ఆకులు చదివింది. అయినా ఎన్ని రోజులు ఇలా చూసి ఆగిపోతుంది? ఏదో ఒక రోజున మనం లేని సమయం చూసి తన బిడ్డను చేరుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అడ్డంగా దొరికిపోతుంది. దాని చేత నిజం పలికించటానికి ఈ అచ్చమాంబ ప్రయత్నాలు ఎలా ఉంటాయో చూడు.
ఎక్కడ్రా ఈ డాక్టరు? వస్తున్నామని చెప్పలేదా? చెప్పాను బావా, ఆ హాస్పిటల్లోనే ఉంటానన్నాడు. అడుగు బావ వచ్చాడు. అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. ఈ సమయంలో వస్తారని ఫోన్ చేశారేంటయ్యా? ఒక సమాచారం కోసం వచ్చాను. చెప్పండి అయ్యా. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం, అంటే జనవరి 23, 1996 సంవత్సరం నాడు కొంతమంది గర్భవతులు ఈ హాస్పిటల్లోనే తమ బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ రికార్డ్ నాకు కావాలి. ఎందుకయ్యా? ఏయ్, బావకి ఎదురు చెప్తారండి మీరు? ఎలాండి, ముందెళ్ళి బావాడికి తీసుకురండి. అలాగేనయ్యా, కూర్చోండి అయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంకా ఎంతసేపు రా? తొందరగా రమ్మని చెప్పు. అలాగే బావా. బావా, ఇదిగో బా, ఆ రికార్డ్ బుక్ తీసుకొచ్చాను. నేను గ్రామ బహిష్కరణ విధించిన వైశాలి కూడా అదే రోజున ఈ హాస్పిటల్లో తన బిడ్డకు జన్మనిచ్చిందో లేదో ఆ రికార్డులో చూసి చెప్పండి. చూడండి డాక్టర్ గారు. ఉండండి. ఇదే చిట్టి గారు. అయ్యగారు, ఆ వైశాలి కూడా మీరు చెప్పిన తేదీలోనే బిడ్డకు జన్మనిచ్చినట్టు ఈ రికార్డులో నమోదైందయ్యా. మరి ఆ బిడ్డ ఏమైంది? తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు బిడ్డ తల్లి పక్కనే ఉండాలి కదా. తల్లి బిడ్డలు ఎలా దూరం అయ్యారు? అలా చూస్తావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు తెలియకపోతే సమాధానం చెప్పే వాళ్ళని పిలువు. అయ్యా, ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి నేనేనయ్యా. అవును బా, ఆ రోజు అక్క కూడా ఆడపిల్లకి జన్మనిచ్చిందని ఇదిగో ఈ డాక్టర్ గారు చెప్పారు. మరేం జరిగింది చెప్పు. చెప్తానయ్యా. అసలు నిజమేంటంటే ఆ రోజు వైశాలమ్మ గారు వచ్చారు, జానకి గారు కూడా వచ్చారయ్యా. ఇదయ్యా జరిగింది. రే చిట్టి, ఉదయానికల్లా నర్సు నా కళ్ళ ముందుండాలి, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. అలాగే బా. రేయ్ బా, అలాగే ఇక్కడే వెయిట్ చేస్తున్నావేంట్రా? వెళ్ళు. అలాగే బా. నన్నే మోసం చేస్తారా?